టమాటా బాయిల్డ్ ఎగ్ తోటి స్పైసీగా కర్రీ అయితే చేసేసాను. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. బట్ ఒక్కోరు చేసేది ఒక్కో స్టైల్‌లో ఉంటది కదా! ఒక్కో టేస్ట్ వస్తది కదా! సేమ్ డిష్ అయినా. సో, అలా నేనెలా చేస్తాననేది ఈ ప్రాసెస్ అనమాట. చూసేయండి. నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో, ఎగ్స్‌నైతే ముందుగా బాయిల్ చేసేసుకొని వాటి పీల్ అంతా తీసేసి వాటినైతే ఇలా రౌండ్స్‌గా 3 పార్ట్స్‌గా కట్ చేసుకుంటున్నాను. స్ట్రెయిట్‌గా కట్ చేస్తారు నార్మల్‌గా చేయాలనుకుంటే. బట్ నేనైతే ఇలా చేస్తున్నాను. సో, వీటన్నిటిని క్లీన్‌గా మంచిగా పొట్టు తీసేసాక ఇలా కట్ చేసేసుకొని వీటినైతే కొద్దిగా ఆయిల్ ఏసుకొని ఫ్రైలాగా చేసుకుందాం. 2 సైడ్స్ చేసుకోవాలి. మంచిగా ఈ ఫ్రై చేసే ప్రాసెస్‌లోనే కొద్దిగా వీటి మీద పసుపు, ఇంకా కారం ఆ 2 మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 7-10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి. సో, చూసారు కదా! ఇలా పసుపు కాస్త ఇంకా కారం కూడా సరిపడా అంతే. హాఫ్ టీ స్పూన్ అని కూడా నేను చెప్పను. నేనైతే తీసుకున్న 5 ఎగ్స్‌కి హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను. పసుపు ఇంకొంచెం తక్కువగానే వేసుకున్నాను. మంచిగా 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకోండి తిప్పుకుంటూ. ఇటు 2 మినిట్స్, అటు 2 మినిట్స్. ఇంకా సిమ్‌లోనే పెట్టుకోండి ఆల్మోస్ట్. ఇటు పొగొచ్చేది రైస్ పెట్టాననమాట. అది వస్తుంది. ఇంకా ఎగ్స్‌దైతే అనుకోకండి. సో, మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట ఎగ్ అంతా 2 సైడ్స్. సో, మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. వీటినైతే ఇంకో ప్లేట్‌లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇంకా అదే ఆయిల్లోకైతే ఎగ్స్ అన్ని తీసేసుకున్నాక ఆవాలు, జీలకర్ర వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఇంకా ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. ఇవి కాస్త బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడే నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. 1½ స్పూన్ వేస్తున్నాను నేను చేసే కర్రీ క్వాంటిటీకి. సో, అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో పచ్చివాసన పోయేదాకా వేంపేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ 4 టమాటాలు అయితే వేస్తున్నాను నేను. మీకు ఎన్ని కావాలనుకుంటే మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. సో, ఇదైతే మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 1-2 మినిట్స్ ఇలా మిక్స్ చేసేసి ఆనియన్స్, టమాటా మిక్స్ అయిపోయిన తర్వాత ప్లేట్ అయితే క్లోజ్ చేసుకొని మగ్గించుకోండి. సగం మగ్గిన తర్వాత నేనైతే ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను ఇందులోకి. ఫస్ట్‌లోనే వేయను. ఆల్మోస్ట్ ఏ వెజిటబుల్ అయినా సగం మగ్గిన తర్వాత నేను ఉప్పు యాడ్ చేసుకుంటాను. సో, ఉప్పు యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 2-3 మినిట్స్ మంచిగా కలిపేసుకొని మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసుకుంటే మిగతా టమాటా కూడా మనకి మగ్గిపోతుంది. నేను ఇప్పుడైతే వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. సో, చూసారు కదా మంచిగా ఆల్మోస్ట్ చాలా ఒక 70% ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి 1½ స్పూన్ కారం, 1½ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఇంకా జీలకర్ర పొడి హాఫ్ స్పూన్, మిరియాల పొడి కూడా హాఫ్ స్పూన్ అయితే వేసేసాను. 2 మినిట్స్ వాటిని మొత్తం మిక్స్ చేసిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేను 1 ఫుల్‌గా వేయలేదు. మీరైతే ఎంత కావాలనుకుంటే గ్రేవీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి దగ్గరయ్యే వరకు మూత పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవాలి. సో, మంచిగా దగ్గర పడ్డ తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఎగ్ వేసిన తర్వాత కూడా ఒక 3-4 మినిట్స్ ప్లేట్ అయితే క్లోజ్ చేసుకొని ఉడకనిద్దాం. అంటే ఎగ్‌కి ఆ కర్రీ అన్ని ఫ్లేవర్స్ అన్నీ వేసాం కదా మసాలాలు, అవి కూడా మంచిగా ఎగ్‌కి పట్టుతాయన్నమాట. ఒక 3 మినిట్స్, 4 మినిట్స్ అయితే ప్లేట్ క్లోజ్ చేసుకొని ఉడికించుకుందాం. సో, మంచిగా ఉడికిపోయిన తర్వాత చూసారు కదా ఎంత మంచిగా గ్రేవీ మొత్తం దగ్గర పడింది. ఈ ఎగ్ కర్రీ, టమాటా కర్రీ ఇవన్నీ దగ్గరగా ఉంటేనే కాస్త థిక్‌గా ఉంటేనే గ్రేవీస్ చాలా బావుంటాయి తినడానికి. అంటే చాలామందికి సూపుగా ఇష్టం కూడా ఉండొచ్చు. బట్ గ్రేవీ ఇలా ఉంటే చాలా బావుంటుంది ఇంకా టేస్ట్. సో, చూసేసారు కదా ఫైనల్‌గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని ప్లీజ్.